తిరుమల శ్రీవారిని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామం సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం శుభ పరిణామమని అన్నారు. చాలా ఆశీర్వచనాలు మన రాష్ట్రానికి ఇవ్వాలని, ఈ ఆశీర్వచనాలతో మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఇవాళ చక్కటి వర్షాలు పడి పంటలు పండి ఇవాళ నదులన్నీ కూడా చక్కగా పూర్తి స్థాయిలో గతంలో ఎప్పుడు లేని విధంగా దాదాపు 20-30 సంవత్సరాల చరిత్రలో 100% మనకున్నటువంటి అన్ని నదులు రిజర్వాయర్లు కూడా వాటర్తో నిండి ఉండడం అనేది చాలా శుభపరిణామం. ఇవాళ నూతన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు నాయకుడు నారా లోకేష్ గారు మరి మొన్న ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలని అన్నింటినీ కూడా సక్రమమైన మార్గంలో పెట్టే దాంట్లో భాగంగా పేరెంట్స్ మీటింగ్ పెట్టించడం అనేది చాలా శుభపరిణామం. ఇవాళ అందరిలో కూడా ఒక చైతన్యం, తల్లిదండ్రులకి బిడ్డల పట్ల, వాళ్ళ భవిష్యత్తు పట్ల వాళ్ళకి ఒక అవగాహన కలిగించడం, అలాగే ఉపాధ్యాయులు అదేవిధంగా స్కూల్లో ఉన్నటువంటి ఏమైనా లోటుపాట్లు ఉన్నా కూడా ఇవన్నీ కూడా రాబోయే కాలంలో పూర్తి